श्रीकृष्ण 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 गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। तस्मै श्रीगुरवे नमः। कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। सर्वत्र गोविन्दनामसङ्कीर्तनं गोविन्द गोविन्द। नारायण हरि नारायण हरि नारायण हरि नारायण नारायण हरि नारायण हरि नारायण हरि नारायण नारायण हरि नारायण हरि नारायण हरि नारायण हरि नारायण हरि नारायण नारायण हरि नारायण नारायण हरि नारायण हरि नारायण हरि नारायण नारायण हरि नारायण नारायण हरि नारायण। बद्री विशाल भगवान की जय। हरि ओम तत्सत्। శ్రీమద్భాగవత మహాపురాణం 11వ స్కందంలో మనము ఉద్ధవ గీతని వింటున్నాము. భగవాన్ శ్రీకృష్ణుడి దగ్గర ఉద్ధవుడు అనేక ప్రశ్నలు వేస్తున్నాడు. ఆ ప్రశ్నలన్నింటికీ భగవాన్ శ్రీకృష్ణుడు సమాధానం చెప్తున్నాడు. గడిచిన సత్సంగములో భగవంతుడు మాట్లాడుతున్నటువంటి ఆ చక్కటి అమృతమైనటువంటి వాక్కులను వింటున్నాం. గురువు యొక్క ముఖ్యత్వమును చెప్పారు. వివేకముతోటి గురువును సేవిస్తూ తన నా యందు ఏకాంతమైన భక్తితో ఈ వివేకమనే జ్ఞానము చేత దానిని వివేకమునకు పదును పెట్టాలిట. జ్ఞానమనే గొడ్డలి, వివేకమనే జ్ఞానమనే గొడ్డలి, దానికి పదును పెట్టి ఈ అజ్ఞానాన్ని దేహాభిమానాన్ని తెంచేసుకోవాలి. అప్పుడే ఒక మనుషుడికి ఆ జీవుడికి మోక్షము ముక్తి సుఖము దొరుకుతుంది అని చెప్పి ఆ తర్వాత అధ్యాయమును మనం మొదలుపెట్టాం. 13వ అధ్యాయంలో భగవంతుడు త్రిగుణముల యొక్క వర్ణనము చేయటం మొదలుపెట్టాడు. ఇక్కడ ముఖ్యమైన అంశములు రాబోయేవి ఏమిటంటే జీవన్ముక్తి గురించి. ఆ జీవన్ముక్తి అనేటువంటిది ఇప్పుడు ఇక్కడ దానినే సంస్కృతంలో సద్యోముక్తి అని కూడా అంటారు. ఆ విషయం మెయిన్గా రాబోతున్నది. దానికి ముందు భగవంతుడు చెప్పింది ఏంటంటే నీకు అటువంటి జ్ఞానము ఆత్మజ్ఞానం వస్తే తప్ప జీవన్ముక్తికి మార్గం లేదు, అవకాశం లేదు. కాబట్టి ఆ జీవన్ముక్తిని పొందాలంటే ఆత్మజ్ఞానం కావాలి. ఆత్మజ్ఞానం కావాలంటే ఒక మనిషిలో బుద్ధిలో సత్వగుణము చాలా ఎక్కువ ఉండాలి. సత్వగుణ సంపన్నుడుగా ఉంటేనే అని చెప్తూ ఆ సత్వగుణమును ఎట్లా వర్ధిల్ల చేసుకోవాలి. సత్వగుణము వర్ధిల్లిందంటే రజోగుణము తమోగుణములు వాటంతట అవి తగ్గిపోతాయి. ఆ తరువాత జ్ఞానం వచ్చినప్పుడు ఈ సత్వగుణమును కూడా దాటి వెళ్ళిపోతాడు, గుణములకు అతీతుడు అయిపోతాడు. ఆ గుణములకు అతీతము అయ్యి ఈ గుణములు ఈ శరీరము కానీ ఇవేవి నాకు సంబంధం లేదనేటువంటి ఒక జ్ఞానం ఏర్పడినప్పుడు దానిని మోక్షం అంటాము, లేక జీవన్ముక్తి అంటాము. అలా చెప్తూ
గడిచిన సత్సంగములో చూసినటువంటి ఒక శ్లోకము ముఖ్యమైనది నేను వివరిస్తున్నాను. అప్పుడు అదేమిటంటే 10 విషయములను 10 అంశములను భగవంతుడు చెప్తున్నాడు. ఈ 10లో జాగ్రత్తగా ఉండు. దీంట్లో రజోగుణము ఉండొచ్చు, తమో గుణము ఉండొచ్చు, అసత్వగుణం ఉండొచ్చు. కానీ ఈ 10 విషయములను నువ్వు చాలా జాగ్రత్తగా జీవితంలో అనుసరిస్తుండాలి సత్వగుణమును పెంచుకొనుటకు. ఆ శ్లోకాన్ని మరలా చదువుతాను. ఆగమోప ప్రజాదేశ కాల కర్మ చ జన్మ చ ధ్యానం మంత్రోధ సంస్కార దశైతే గుణహేతవః. ఒక మనిషిలో సత్వగుణము కానీ, రజోగుణము కానీ, తమోగుణము కానీ పెంపొందుటకు ఈ 10 విషయములు అంశములు కారణములు అవుతాయి అని చెప్తూ, దాంట్లో మనం ఒక 3-4ను చూసాం. మొదట భగవంతుడు ఏమంటున్నాడంటే ఆగమం. ఆగమం అంటే ముఖ్యమైన అర్థము వేదం అని అర్థం. కానీ ఇక్కడ వేదం అంటే అర్థం వేదములో మరి పూర్వభాగము ఉంది, అంతభాగము ఉంది. పూర్వభాగాన్ని మాత్రమే నువ్వు నమ్ముకొని ఉన్నావంటే కర్మకాండని మాత్రమే, నీకు బంధము పోదు, కర్మబంధము తొలగిపోదు. కర్మబంధము పోనంత వరకు నీకు జన్మ రావటం అనేటువంటిది నిలవదు, జన్మ వస్తూనే ఉంటుంది. సో కర్మ జన్మకు కారణమవుతున్నది. జన్మ మరలా నువ్వు కర్మనే చేస్తూ జ్ఞానాన్ని పొందుటకు ప్రయత్నించకపోతే మరలా ఇంకో జన్మ వస్తుంది. సో కర్మ జన్మ జన్మ కర్మ ఈ సైకిల్ ఇట్లా వెళుతూ ఉంటుంది. కాబట్టి భగవంతుడు ఏమంటున్నాడంటే ఆ ఆగమంలోనే మొదట్లో కొంచెం వేద పూర్వభాగం కర్మకాండను అంతా అనుసరించి నిన్ను నీవు తయారు చేసుకొని అర్హతను పొంది జ్ఞానకాండకు వచ్చేసేయి. ఇప్పుడు జ్ఞానకాండకు రావాలంటే ఇక్కడ సత్వగుణం ఎక్కువ ఉండాలి. కర్మకాండలు చేయాలంటే రజోగుణం ఎక్కువగా ఉండాలి యాక్టివ్గా కర్మలు చేయడానికి. కాబట్టి మనకు ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటి? సత్వగుణమును పెంపొందించుకోవాలి. కాబట్టి నువ్వు సత్వగుణమును పెంపొందించుకొని జ్ఞానానికి వచ్చేసావంటే ఆ రజోగుణం కర్మలకు సంబంధించిన విషయాలను కొంచెం నువ్వు పక్కన పెట్టేసేయి. ఇది ఒక విషయం. ఇక్కడ లేక ఏమర్థం చేసుకోవాలంటే ఇక్కడ ఆగమం అంటే శాస్త్రము అంటే లౌకిక శాస్త్రము, పారమార్థిక శాస్త్రము. సహజముగా ఈ కర్మకాండ అంటే అది లౌకిక శాస్త్రమే. అది లేక మనం చదివే ఈ చదువులు ఈ రోజుల్లో ఇవన్నీ కూడా లౌకిక శాస్త్రాలు, వ్యవహారమునకు పొట్టకూటికి పనికొచ్చేవి. వాటికే ముఖ్యత్వం ఇస్తూ అదే సర్వస్వమని అనుకోకుండా పారమార్థిక శాస్త్రానికి కూడా నువ్వు రావాలి. పారమార్థిక శాస్త్రం అంటే ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రాలు. ఇవేం చెప్తాయంటే నీకు తత్వమును బోధిస్తాయి. అవి నిన్ను కర్మలో నుంచి విడిపిస్తాయి. అవన్నీ ఆ జ్ఞానాన్ని పొందావంటే. కాబట్టి ఆగమః అని మొదట చెప్పారు. తర్వాత ఆపహ లేక జలము. జలములంటే ఇక్కడ ఎందుకు జలములు చెప్తున్నాడని చెప్పాను పోయిన క్లాసులో. తీర్థక్షేత్రములు, మంచి పుణ్యక్షేత్రాలలో వెళ్ళి స్నానాలు చేయటం వలన నీకు చిత్తము శుద్ధి అవుతుంది. ఎందుకు? భక్తితోటి వెళతావు. అక్కడ మొదట్లో పుణ్యం వస్తుందని వెళ్ళినా కూడా పర్వాలేదు. భక్తితోటి వెళ్ళటం వలన నీ మనసు శుద్ధమవుతుంది, సత్వగుణము పెరుగుతుంది. అదొక అర్థం. లేక మధుపానీయాలు, మత్తు పానీయాలు తాగకూడదు. మధుపానం, మత్తుపానాలకి సమముగా ఉండేటువంటి కోకోకోలాలు తాగకూడదు. శుద్ధమైనటువంటి చక్కటి జలమును తాగాలి. ఎప్పుడు చూసినా బిసిలరీ వాటర్లే తాగుతూ ఉండకూడదు. అది ఎప్పుడో ఏదో ప్రయాణం చేసేప్పుడు ఇంకా తప్పనిసరి గత్యంతరం లేక తాగుతావు. కాబట్టి ఇక్కడ జలములంటే సత్వగుణములు. అలాగే ఎక్కడో ఎవరో చేతిలో నుంచి కూడా తీసుకొని నీళ్ళని తాగామంటే ఆ మనిషి రజోగుణ తమోగుణ స్వభావుడైతే ఆ జలములో కూడా దాని యొక్క ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ జలములు అంటే అట్లా అర్థం చేసుకోవాలి. తర్వాత ప్రజ అని చెప్పాం.
ప్రజ అంటే మన పిల్లలు, మన సంతానము ఇవన్నీ కూడా సత్వగుణముతో కూడినటువంటి పిల్లలు పుట్టాలి. వైదిక సంప్రదాయము, వైదిక ధర్మమును అనుసరించే పిల్లలు పుట్టాలని ముందుగానే భగవంతుని ప్రార్థించి, పూజించి, తలుచుకొని అట్లా పిల్లల్ని కనాలి ప్రజ. ఎందుకంటే ఆ పిల్లలు మనకు కొంచెం కూడా సత్వగుణముతోటి లేని వాళ్ళైతే మనము చాలా కష్టపడాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళు పుట్టడానికి ముందు నుంచే మనం ఆ ప్రజలను, తర్వాత పుట్టారు వాళ్ళను కూడా మనలో సత్వగుణములు ఉంటే, మనకు సత్వగుణ స్వభావ అలవాట్లుంటే పిల్లలకు కూడా వస్తాయి. పిల్లలు తల్లిదండ్రులు చూసే కదండి నేర్చుకుంటారు. కాబట్టి ఇక్కడ ప్రజ అంటే అలా అర్థం తీసుకోవచ్చు. మరొకటి ప్రజ అంటే స్నేహితులు, బంధువులు, ఎట్లాంటి వాళ్ళతోటి రిలేషన్షిప్ పెట్టుకోవాలి, స్నేహం చేయాలి అని చెప్పి ఇక్కడ ప్రజ. ఎట్లాంటి సంబంధం, ఫ్రెండ్షిప్ నీకుంటే అట్లాంటి గుణాలు నీకు వస్తాయి. వాళ్ళు రజోగుణ తమోగుణ స్వభావులైతే ఎప్పుడు అవే మాట్లాడుతుంటే, అవే నీవు వింటుంటే నీలో కూడా అవి పెరుగుతాయి కదా. సహవాసం యొక్క దోషం ఉంది కదా, అది చాలా ముఖ్యం. చుట్టూ ఉండే వాతావరణం, పిల్లలు పాడైపోవటానికి కారణం, ఒక మనిషి పాడైపోవటానికి కూడా ఆఫీసులో కానీ, బయట కానీ, కాలేజీల్లో కానీ, స్కూళ్ళల్లో కానీ ఫ్రెండ్స్ నాలనే. ఫ్రెండ్స్ సరిగ్గా లేకపోతే వీడు పాడైపోతాడు. వీడికి కనుక స్థైర్యము, ధైర్యము లేకపోతే మంచిని అలవాట్లను ఉంచుకోవాలి. ఇంకోటి ప్రజ. తర్వాత దేశ. దేశ అంటే మనం ఉండేటువంటి చోటు, చుట్టుపక్కల ప్రదేశం. ఎప్పుడు చూసినా అక్కడ డిస్టర్బెన్స్గా ఉంటుంది. ఎప్పుడు చూసినా మత కల్లోలాలు, మత కలవరాలు ఉంటాయి. లేక మన ఇంట్లోనే, దేశం అంటే మన ఇల్లు కూడా అండి. ఇల్లే ఒక నరకంగా ఉందంటే నువ్వెక్కడ సాధన చేస్తావు? వీలైనంత వరకు అవి సరిగ్గా ఉంటే దేశము, చోటు. అలాగే చుట్టూ, నీ చుట్టుపక్కల అంతా సినిమా పాటలు, డిస్కో మ్యూజిక్లు అట్లా వస్తున్నాయంటే నీకు అక్కడ ధ్యానం చేయగలవా? మనస్సుకి ఏకాగ్రత వస్తుందా? సో దేశం అంటే చోటు, స్పేస్, ఎక్కడ ఉంటున్నావని. అందుకని ఇంకా చెప్పాలంటే బ్రాడ్గా భారతదేశం అనేటువంటి చోటులో పుట్టాం మనం. ఇక్కడ కూడా చాలా సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఆధ్యాత్మిక వైబ్రేషన్లు చాలా ఎక్కువ. ఎక్కడ చూసినా అడుగు అడుగుకి గుళ్ళు ఉంటాయి, మహాత్ములు ఉంటారు, సాధువులు, సన్యాసులు ఉంటారు, పుణ్యక్షేత్రాలు ఉంటాయి. చక్కగా ఇక్కడ ప్రతిరోజు వివిధమైనటువంటి దేవతలకి వివిధమైన గుళ్ళల్లో పూజలు జరుగుతుంటాయి. కాబట్టి వాతావరణం చాలా అనుకూలంగా ఉంటుంది ఇక్కడ ఆధ్యాత్మికముగా ఎదుగుటకు. కాబట్టి భారతదేశంలో పుట్టామంటే ఈ దేశాన్ని వదిలిపోయి ఎక్కడికో వెళ్ళాలని పాకులాడుతున్నారు చూడండి, వెంపర్లాడుతున్నారే. పోతారు వయసు ఉన్నప్పుడు, మరి పిల్లలకి పనులు చేసుకుని డబ్బులు సంపాదించాలని. కానీ భారతదేశంలో ఉన్నటువంటి గొప్పదనం తెలుసుకొని కొద్ది రోజులు వెళ్ళు, డబ్బులు సంపాదించిరా, ఈ దేశానికి సేవ చేయొచ్చు, ఇక్కడ ఈ దేశంలో చక్కగా ఉండి నువ్వు ఆధ్యాత్మికంగా జీవితము చివరిలో చక్కగా నువ్వు మోక్షమును పొందేందుకు జ్ఞానము మార్గంలో రావచ్చు. కానీ ఆ పాశ్చాత్య దేశాల్లోనే ఉంటుంటే ఆ భోగభూములు అవన్నీ, ఇది పుణ్యభూమి, ఇది ధర్మభూమి. అనేక సార్లు చెప్పాను, మరలా చెప్తాను. పుణ్యభూమి, ధర్మభూమి, కర్మభూమి, తపోభూమి, జ్ఞానభూమి, ఇంకేం కావాలి? అన్నీ ఉన్నాయి ఇక్కడ. నువ్వు భగవంతుణ్ణి ప్రతి చోట నువ్వు చూడొచ్చు. కాబట్టి దేశం చాలా ముఖ్యం. తర్వాత ఇంకొకటి ఏమిటంటే, ఎక్కడ మహాత్ములు, సత్సంగములు దొరుకుతాయో ఆ ప్రదేశాల్లో, దేశాల్లో ఉండటానికి ప్రయత్నం చేయి. ఓకే. తర్వాత అంతవరకు చూసాం పోయిన క్లాస్లో. ఆ తర్వాత ఐదోది ఏం చెప్తానంటే కాలహ. కాలం. కాలం అంటే మొదట కాలము చాలా వేగంగా వెళుతున్నటువంటి చక్రం ఇది. ఈ కాలచక్రమును ఎవరు ఆపలేరు, దీని ముందు ఎవరు నిలవలేరు. కాబట్టి ఈ శరీరంలో నువ్వు ఎంత కాలం ఉంటావో నీకు తెలియదు. కాబట్టి ఉన్న కాలము, కొంచెం కాలము చాలా చక్కగా తొందరలోనే
ఆ భగవద్భక్తిని, జ్ఞానమును వీటిని పెంచుకో, ధర్మమును చెయ్యి. తర్వాత చేస్తాం, తర్వాత నేర్చుకుందామంటే తెలియదు ఎప్పుడు యమదేవుడు పిలుస్తాడో. కాబట్టి పోస్ట్ పోన్ చేయకు. కాలం, ఆ కాలంలో చెప్పాలంటే ప్రెజెంట్ అనేటువంటిది చాలా ముఖ్యం. అందరం మనము ప్రెజెంట్లో వర్రీ అవుతుంటాం. దేని గురించి అంటే ఫ్యూచర్ గురించి, లేక ప్రెజెంట్లో జరిగిపోయిన పాస్ట్ గురించి కూడా బాధపడుతుంటాం, లేక జరిగిపోయిన పాస్ట్లో మంచివి ఏమైనా ఉంటే అవన్నిటిని అనుకొని ఏదో ఆనందిస్తుంటాం. కానీ రెండూ సత్యము కాదు. గడిచిపోయిన కాలము సత్యము కాదు. సత్యం అంటే ఇప్పుడు లేదు కదా, రాబోయే కాలము ఇంకా పుట్టలేదు కదా. నీ చేతిలో ఉన్నదేంటప్పుడు? ఈ ప్రెజెంట్ అనేటువంటిది వర్తమాన కాలం మాత్రమే ఉంది. కాబట్టి ఈ వర్తమాన కాలంలో ఇప్పుడు వర్తించు, బాగా చక్కగా సమయాన్ని సద్వినియోగం చేసుకో. ఇంకా చిన్న చిన్నవి చెప్పాలంటే కాలము గురించి, పొద్దున్నే లేవటం, సూర్యోదయం కావటానికి ముందే లేవటం, రాత్రి కొంచెం తొందరగా పడుకోవటం, ఇలా ఈ కాలము తెల్లవారుజామున పొద్దున ఆ సమయం చాలా సత్వగుణముతోటి, పాజిటివ్ వైబ్రేషన్ తోటి నిండి ఉంటుంది. అందుకనే మన గుడులు అవన్నీ కూడా పొద్దున్న 5 గంటలకే తీస్తారు, మొదటి పూజలు జరుగుతుంటాయి. కాబట్టి అప్పుడు లేచి చక్కగా స్నానం చేసి అవన్నీ చేసుకొని నీ ఆధ్యాత్మిక యోగా సాధన ఇవన్నీ కూడా పొద్దున్నే చేసుకో. నీ ఆఫీస్ పనులు, ఇంటి పనులు మొదలవటానికి ముందే భగవంతుడికి పూజ చేయటం కానీ ఇవన్నీ పొద్దున్నే చేసుకో. కాబట్టి కాలం చాలా ముఖ్యం. సాయంకాలం మధ్యాహ్నం అవంగవంగా రజోగుణము పెరుగుతుంది, సాయంకాలం రాగరాగా తమోగుణం పెరుగుతుంది. సహజంగా వస్తుంటాయి అవి. నిద్ర వస్తుంది కదా, మళ్ళీ శ్రమ పడిపోయినాం కదా. కాబట్టి పొద్దున పూట ఆ సమయాన్ని చక్కగా ఒక గంట, గంటన్నర, 2 గంటలు నీ కోసం, నీ యొక్క ఆధ్యాత్మిక అభివృద్ధి కోసం, ఆరోగ్యం కోసం, మనస్సు యొక్క ఆరోగ్యం, వీటికి పని చెయ్యి. అదే తపస్సు, సాధన. దాన్ని అనుష్ఠానం అంటాం. అనుదినము అనుసరించదగినటువంటిది ఒక సిస్టమాటిక్ టైం టేబుల్ కాలం. ఈ పోస్ట్ పోన్ చేయటం, లేజీగా ఉండటం, ఏదో ఒక సమయంలో లేవటం, ఎప్పుడో తినటం, ఇవన్నీ ఈ రోజుల్లో ఫ్యాషన్ అయిపోయినాయి. అన్నీ కూడా నిశాచరులు, ఆ రాక్షసుల్లాగా రాత్రి 12 గంటలకి వీళ్ళు ఈ చాట్ మసాలాలు, ఈ రోడ్డు సైడ్ ఇవన్నీ ఇప్పుడు పెరిగిపోయినాయి కదండి. అందరికీ అదొక ఫ్యాషన్. అట్లా చాలాసేపు టీవీలు చూసి, అవి చూసి, ఇవి చూసి అట్లా అవన్నీ తింటుంటే పొద్దున ఎన్ని గంటలకైనా లేవచ్చు. ఎందుకంటే ఇంక వేరే చేసే పని ఉంది. లేస్తాడు, స్నానం కూడా చేయకుండా వెళితే ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఇవన్నీ చెడ్డ గుణాలు, మనిషిని పశుప్రాయుడుగా చేస్తాయి, లేక అసురుడుగా ఉంటాడు. మనుష్య శరీరంలో ఉంటాడు కానీ పశువుగా జీవిస్తుంటాడు. మరి అంతే కదా. ఇంక ఇంద్రియ భోగములు నాకు ఇష్టం వచ్చినట్లు ఎప్పుడైనా ఏదైనా చేస్తుంటాను అంటే సుఖాల కోసమే. ఇంకా వాటికి మనకు తేడా ఏముంది? ఎన్నో జంతువులు ఉన్నాయి, 84 లక్షల రకాలు ఉన్నాయిట. దాంట్లో ఆహారము, నిద్ర, భయము, మైథునం అనేవి జంతువులకి, అందరి జీవులకి సమానం. కానీ మనుష్యుడికి ఉన్నటువంటి స్పెషాలిటీ ఏమిటి? బుద్ధి తేషాం అధికో విశేష. బుద్ధి లేక ధర్మం అంటారు. ఆ ధర్మం అనేటువంటిది, బుద్ధి అనేటువంటిది వీడికి మాత్రమే ఉంది. కాబట్టి దాన్ని ఎందుకు ఉపయోగించాలో, ఎట్లా ఉపయోగించాలో దానికోసం ఉపయోగించాలి. కాబట్టి కాలము కూడా చక్కగా నువ్వు సత్వగుణమును పెంచే విధముగా చేసుకోవాలి. అటువంటి కాలంలో పెంచుకోవాలి. తర్వాత చేసే కర్మలు కూడా సాత్విక కర్మలుగా ఉండాలి. నువ్వు పూజ చేసినాను, యజ్ఞయాగాలు కానీ, ఇవన్నీ దైవ మతపరమైన కార్యములు కానీ, వ్యావహారిక కార్యములైనా కానీ, ఇవన్నీ సాత్విక కర్మలుగా ఉండాలి. అవి రజోగుణమును పెంచేటువంటి కర్మలుగా ఉండకూడదు, లేక తమో గుణము. అందుకనే భక్తిలో కూడా, ఈ పూజల వీటిలో కూడా తామసిక పూజ, రాజసిక పూజ, సాత్విక పూజ, ఈ 3 గుణాల గురించి, ఈ 3 రకాల గురించి భగవంతుడు భగవద్గీతలో చాలా విస్తరించి చెప్పాడు. గుణములను గురించి మాట్లాడేటప్పుడు 14వ అధ్యాయంలో
దైవ అసుర సంపత్తుల గురించి మాట్లాడేటప్పుడు 17వ అధ్యాయంలో ఎంతో వివరించాడు. కాబట్టి కర్మ తర్వాత మన యొక్క కర్మ వలన ఎక్కువ మందికి ప్రయోజనం ఉండాలి. నాకు కొంచెం ప్రయోజనం ఉంటే అది సాత్విక కర్మ. సమముగా నాకు 50% ఉపయోగం ఉండాలి, మా కుటుంబము పిల్లలు ఇట్లా కొంచెం కొంచెం సొసైటీ 50% అక్కడ ఉపయోగపడాలంటే అది రజోగుణ కర్మ. మొదటిది బెస్ట్. నాకు కొంచెం స్వార్థం ఉంది, అదిలో ఎక్కువ మిగిలిన వాళ్ళకి ప్రయోజనం ఉంటుంది. కాబట్టి నా యొక్క నడవడి, నా మాటలు, నా చేతలు, నా ప్రవర్తన ఏది కూడా నా చుట్టూ ఉండేటువంటి వాళ్ళకి డిస్టర్బ్ చేయకూడదు. వాళ్ళల్లో ద్వేషమును కానీ కామమును కానీ క్రోధమును కానీ ఇవి పెంచకూడదు. కాబట్టి అటువంటి కర్మలు చేయాలి. మూడోది బెస్ట్ ఇది. ఓకే అనేది ఏంటి? బెటర్. ఈ రజోగుణం 50%. తమోగుణం చూసారా వరెస్ట్. ఎందుకంటే అక్కడ నాకు ఎక్కువ 99% నా స్వార్థం, నా ప్రయోజనం, నా సుఖం. దీనిని అసురగుణం అంటారు. అవతల వాళ్ళు ఎట్లా పోయినాను సరే, వాళ్ళు నాశనమైనా సరే, వాళ్ళు కష్టపడినా సరే నేను బాధపడను. నా సుఖం ఏమిటో, నా కంఫర్ట్ ఏమిటో అనే బుద్ధి ఉన్నప్పుడు దేశం ఎట్లయినా పోనండి, వాళ్ళు ఎట్లయినా పోనండి అనే భావన ఉంటే తమో గుణం. కాబట్టి అట్లాంటి కర్మ చేయకూడదు. అర్థమైందా? సో నాకు కొంచెం ప్రయోజనం ఉండి ఎక్కువ మందికి ప్రయోజనం ఉండేట్లుగా చేస్తే సాత్విక కర్మ. అవి నీ మనస్సుని సాత్విక గుణంలో ఉంచి నిన్ను శాంతముగా ఉంచుతాయి. తర్వాత జన్మ అనేటువంటిది బర్త్ అంటాం కదా, మన చేతిలో ఉంది. అది మన చేతిలో లేదు. చేతిలో లేదంటే మనకు తెలిసి పుట్టలేదు. ఈ ఇంట్లో, ఈ ఊర్లో, ఈ కులంలో ఇట్లా మనిషిగా ఇది ఈ శరీరమా, స్త్రీయా, పురుషుని మనకు తెలిసి జ్ఞాపకం లేదు. కానీ మనం చేసిన కర్మలకి ప్రయోజనంగా దొరికింది ఇది. కాబట్టి మనుష్య జన్మ దొరికిన తర్వాత ఈ జన్మను ఇప్పుడు చెప్పినట్లుగా మ్యాన్గా జీవించాలి. మనుషుడిగా జీవించాలి. మనుషుడు జంతువుగా జీవించకూడదు. మనుషుడు కిందకి వెళ్ళిపోతాడు, డెవిల్. అసురుడుగా జీవించకూడదు, జంతువుగా జీవించకూడదు. సో యానిమల్ మ్యాన్ టు మ్యాన్కి వచ్చాం మనం. ఎవల్యూషన్లో మనకు మనిషి జన్మ దొరికింది. ఇప్పుడు డివైన్ మ్యాన్ అవ్వాలి. దైవత్వమును పొందాలి. దైవికముగా ఉండాలి. ఉంటే నువ్వు దైవత్వమే నువ్వు అయిపోతావు. దైవమే నువ్వు అయిపోతావు. నువ్వని తెలుసుకుంటావు. కాబట్టి జన్మ పుట్టింది ఎక్కడైనా సరే, కులం ఎట్లా ఉన్నాను సరే, గుణము చేత నా జన్మ సార్థకమవుతుంది. చూడండి గుణం ఎంత ముఖ్యమో. అందుకనే గుణతః బ్రాహ్మణః, కులతః బ్రాహ్మణునిగా ఉండి ప్రయోజనం లేదు. గుణము ముఖ్యం. అందరూ శూద్ర కులంలో పుట్టినాను, వైశ్య కులంలో పుట్టినాను, క్షత్రియ కులంలో పుట్టినాను. ఇవి కులంలో పుట్టడం అంటే ఆయా స్వభావాలండి, అంతకంటే ఏం లేదు. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః అని భగవంతుడే గీతలో చెప్పాడు కదా. అక్కడ ఆ కర్మ నీ పుట్టింది ఎక్కడ ఎట్లా ఉన్నా కూడా, కానీ గుర్తుంచుకోవాలి, తెలుసుకోవాలి ప్రతి ఒక్కడు. నేను కూడా ఆ జ్ఞానమును పొందేందుకు అర్హత పొందటానికి వాళ్ళు ప్రయత్నం చేసి కొంచెం కొంచెంగా క్రమముగా ఆ సాత్విక గుణమునికి వస్తే వాడు బ్రాహ్మణుడు అయిపోతాడు. అందుకని గుణతః బ్రాహ్మణుడు అవ్వచ్చు, అందరూ అవ్వాలి.
ఇది కులం గురించి చెప్పట్లేదు, జాగ్రత్త అర్థం చేసుకోండి. సో గుణతః బ్రాహ్మణుడు అంటే ఏంటి? సత్వగుణము నిండుగా ఉన్నటువంటి వాడు. అప్పుడే జ్ఞానానికి నీకు అర్హత వస్తుంది. అదే కదా విషయం ఇప్పుడు మెయిన్గా మాట్లాడుతున్నది అని చెప్పి జన్మ గురించి. తర్వాత ధ్యానం. ధ్యానం కూడా సాత్విక ధ్యానం. ప్రేత పిశాచాలు అలాంటి క్షుద్ర దేవతల గురించి ధ్యానం చేయకూడదు. అవన్నీ ఉన్నాయి. తాంత్రికులు, మాంత్రికులు, అవన్నీ వాళ్ళు పూజించే ఈ చేతబడులు చేయడానికి వాటికి వీటికి ఆ క్షుద్ర దేవతలు శక్తులు ఉన్నాయి. వాటిని ఉపాసిస్తారు శక్తులను పొందటానికి, సిద్ధులను పొందటానికి. ఇవన్నీ కూడా తప్పు. సాత్విక దేవతలనే పూజించాలి, సాత్వికమైన ధ్యానం చేయాలి. సాత్విక ధ్యానం అంటే ఏమిటి? మరలా ఇక్కడ భగవంతుడి దగ్గర నుంచి ఏమీ అడగకూడదు. భగవంతుడి గురించి ధ్యానం చేయాలి, భగవంతుడి దగ్గర ఏమీ అడగకూడదు. కేవలం ఆనందం, సంతోషం, కృతజ్ఞతని తెలియపరచుటకు మాత్రమే ఆ భగవంతుడు నేను చింతిస్తున్నానని చెప్పి అలా చేస్తే అది సాత్విక ధ్యానం. లేక కోరికలు పెట్టుకొని నాకు ఉద్యోగం రావాలి, ప్రమోషన్ రావాలి, నాకు ఇవన్నీ కావాలి, అట్లా ఆశలతోటి, కోరికలతోటి సకామముగా ధ్యానం చేస్తే అది రజోగుణమైనటువంటి ధ్యానం. తామసిక ధ్యానం ఏమిటి? ఇతరులను నాశనం చేయటానికి, ఇతరుల మీద పగ తీర్చుకోవటానికి, అందరి ముందు నేను గొప్పవాడిని నిరూపించుటకు, ఇట్లా గర్వముతోటి చేసేటువంటి ఆ ధ్యానము తామసిక ధ్యానం. అందుకనే చూడండి, అసురులు కూడా తపస్సు చేశారు. హిరణ్యకశిపుడు చేశాడు, ఇంకా మంది భస్మాసుడు చేశాడు, ఎంతోమంది రాక్షసులందరూ తపస్సు చేశారు. కానీ వాళ్ళ తపస్సు ఏమంటామది? ఆ తపస్సుకి వాళ్ళకి వరాలు దొరికినాయి, కానీ వాళ్ళ చేతులతోటి వాళ్ళని వాళ్ళే నాశనం చేసుకున్నారు. ఈ కథలన్నీ మనకు నేర్పించేది అదే. ఎన్నో కథలు ఉన్నాయి పురాణాల్లో. కాబట్టి తామసికమైనటువంటి ఆ తపస్సు, భక్తి, ధ్యానము మనుషుడికి తృప్తిని ఇవ్వదు, పూర్ణత్వముని ఇవ్వదు, ఆత్మజ్ఞానముని ఇవ్వదు. మరేం పెంచుతుంది? కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. ఇలా అర్థం చేసుకుంటలేక ఈ 6ను పెంచితే అవి తామసిక, రాజసిక పూజలు, ధ్యానాలు. నాలో ఇవన్నీ తొలగిపోయేట్లుగా వీటికి ఆపోజిట్ అయినటువంటి గుణాలు, మంచి దైవ గుణాలు, కరుణ, దయ, పరోపకార బుద్ధి, ఇట్లాంటివి, మన్నించటం, ప్రేమించటం, ఏది ఆశించకుండా ప్రేమించటం, పెద్దలను పూజించటం, ఇలాంటి గుణాలన్నీ సత్వగుణాలు. కాబట్టి అటువంటి ధ్యానం కావాలి. అలాగే మంత్రము కూడా. ధ్యానము ఎప్పుడు కూడా మంత్రం ముందుంటుంది, ధ్యానం తర్వాత. సో మంత్రం అనేటువంటిది కూడా ఇక్కడ మళ్ళీ చూడండి, ఈ మంత్రాలు కూడా క్షుద్ర మంత్రాలు, ఏవేవో శక్తులు రావాలి, అది కావాలి, ఇది కావాలి, మెటీరియల్ బెనిఫిట్స్ కోసమే ఉపయోగించే మంత్రాలు. పురాణాల్లో చూస్తే ఆ యుద్ధాల్లో వాటిల్లో ఆ అస్త్రాలు, శస్త్రాలని మంత్రాలతో కూడినటువంటివేగా. కానీ అవన్నిటిని ధ్వంసం చేయడానికి కూడా ఉపయోగించే మంత్రాలు ఉన్నాయి. అవన్నీ వేదంలోనే చెప్పబడినాయి. కానీ ఎంతకాలం ఇలా ఈ పగ తీర్చుకోవటం, ఇంకోటి నాశనం చేయటం, ఇట్లాగే చేస్తుంటావు? ఇదంతా మాయలో జరిగేటువంటి ఒక పెద్ద డ్రామా. నువ్వు సత్యాన్ని తెలుసుకోవాలంటే వీటన్నిటిలోంచి వదిలేసి రావాలి. అందుకని ఇవంతా ఒక లెవెల్లోనే, ఈ లౌకికమంతా కూడా ఎక్కడో ఉంది, పారమార్థికం ఎక్కడో ఉంది. కాబట్టి ఇవన్నిటిని వదిలేసేసి నువ్వు సత్వగుణ సంపన్నుడు అవ్వాలి అని చెప్తున్నాడు ఉద్ధవుడికిట్ట భగవంతుడు. అలా చెప్తూ మంత్రములు కూడా. అందుకని చక్కగా సాత్వికమైనటువంటి మనసులో శాంతిని కలిగించే మంత్రం చెప్పాలి. ఎక్కువ బీజ మంత్రాలు, బీజాక్షరాలు పెట్టి, అవి పెట్టి, ఇవి పెట్టి కష్టం చేస్తూ ఈ శ్రీ విద్య ఇవన్నీ ఇట్లాంటివి చేస్తారు చూడండి, అవన్నీ మంచివే.
కానీ అవి చక్కగా ఆధ్యాత్మం కోసం ఉపయోగించేట్లుగా ఆ గురువు ఎవరైనా ఆ వేదాంతమును, ఆ దేవి యొక్క స్వరూపం అంటే ఏమిటని ఇవన్నీ చక్కగా చెప్పి, కానీ అక్కడ దేనిని ఆశించకూడదు. నువ్వు ఆశించి ఏదో కోరిక కోసం చేశావంటే అది నిన్ను తప్పకుండా ఎక్కడనో కష్టపెడుతుంది. కానీ సహజంగా అవన్నీ ఈ దైవ ఉపాసనలు చేసేవాళ్ళు వీళ్ళందరూ కూడా జ్ఞానం కోసం ఎవరు అడగరు. జ్ఞానం కోసం అడిగేట్లయితే అంత తంత్ర మంత్ర యంత్రాలు అక్కర్లేదు. కేవలం శ్రవణం చాలు, శాస్త్రం మనస్సులో శాంతమైనటువంటి నామం ఉంటే చాలు. శ్రీరామ జయ రామ జయ జయ రామ అని చెప్పి దేవిని గురించి కూడా ఏదైనా ఆ మంత్రం ఇట్లా మనస్సుని అట్లే శాంతం చేసి మనసులో ఉన్న కోరికలన్నీ నశించేట్లుగా చేయాలి. శ్రీకృష్ణ జయ కృష్ణ శ్రీరాధా కృష్ణ. అలాగా కరుణామయీ హృదయేశ్వరీ అమృతేశ్వరీ జగదీశ్వరీ అని చెప్పి ఆ లలితా పరమేశ్వరి దేవిని అట్లా సాత్వికముగా పూజించాలి. అట్లా మంత్రం గురించి కూడా చెప్పి తర్వాత సంస్కార 10వ విషయం. సంస్కారం అంటే ఇక్కడ మనము మన హిందూ సంప్రదాయంలో చిన్నప్పుడు పుట్టడానికి ముందు నుంచి సంస్కారం మొదలవుతుందండి. గర్భాధానము దగ్గర నుంచి మొదటి సంస్కారం, అంత్యేష్టి వరకు సంస్కారమే. అలా చాలా సంస్కారాలు చెప్పబడతాయి. శ్రీమంతం కూడా సంస్కారం తెలుసా. అక్కడి నుంచి తర్వాత పుట్టిన దగ్గర నుంచి బారసాల, అన్నప్రాసన, అక్షరాభ్యాసం, చెవులు కుట్టడం, ఒడుగు చేయటం, ఇట్లా అన్నీ కూడా సంస్కారాలే. కానీ ఇక్కడ మనం ఏం తీసుకోవాలంటే ఆ సంస్కారాలన్నింటినీ ఇవ్వాల్సిన టైంలో అవన్నీ ఇచ్చుకుంటూ రావాలి. వాటి వలన అది ఎందుకు ఇస్తున్నామని తల్లిదండ్రులకు తెలియాలి. తర్వాత ఆ పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత కూడా వాళ్ళకి తెలియాలి. ఇంకా అవేమి తెలియకుండా ఇవన్నీ మెకానికల్ యాంత్రికముగా చేస్తుంటే అట్లా. అందుకనే పెళ్ళి ఒడుగంటే ఏంటి తెలియలేదు వాడికి, ఎందుకు చేసుకున్నాడో తెలియదు. ఆ పెళ్ళి టైంలో ఆ మంత్రాలు ఏమిటి, అసలు భార్యాభర్తలు అంటే ఎట్లా జీవించాలి, జీవితం అంటే ఏమిటి, ఈ బంధం అనేటువంటిది ఏమిటి, ఇది ఎందుకు, ఇవన్నీ మంత్రాల్లో చక్కగా చెప్పబడినాయి. వాటిని అర్థం చెప్పేవాళ్ళు లేరు, చెప్తే వినేవాళ్ళు లేరు. అంత ఓన్లీ షో ఆఫే. మనకు రిసెప్షన్లు కావాలి, ఫోటోలు కావాలి, ఆల్బమ్లు కావాలి, లగ్జరీస్ కావాలి. ఇది పెళ్ళి. ఇంకా అలా ఉంటే సంస్కారం ఏమవుతున్నది? పెళ్ళి అనేటువంటిది, వివాహం అనేటువంటిది సంస్కారం. అక్కడి నుంచి అసలు మనుషుడు యొక్క జీవితంలో చాలా మార్పులు వచ్చేసి గృహస్థుడిగా ఉంటూ ఆ గృహస్థ ధర్మాన్ని చేస్తూ చక్కగా సరి అయిన సమయంలో తన సంతానమును కని, తన సంతానమును పెంచి వాళ్ళని కూడా వాళ్ళ స్థిరపరిచి వానప్రస్థుడం కావాలి. వానప్రస్థ అంటే ఇంకా రిటైర్ స్టేజ్ అంటే రియల్గా నాకు భగవంతుడు ఆత్మజ్ఞానం యొక్క కోరిక తప్ప మరొక చింతన లేదు అని ధైర్యంగా చెప్పేట్లుగా, అది రియల్ రిటైర్మెంట్ ఫ్రమ్ ద మెటీరియలిస్టిక్ లైఫ్. ఏం చేయకూడదు. ఇన్ని సంవత్సరాలు అట్లా జీవించావుగా, 50 సంవత్సరాలు 55 వరకు లోకాన్ని చూసావు, అనుభవించావు, చేయవలసిన బాధ్యతలు అయిపోయినాయి, బ్రహ్మచర్య గృహస్థ ఆశ్రమాలు అయిపోయినాయి. ఇప్పుడు వానప్రస్థానికి రావాలని శాస్త్రం చెప్తున్నది కదా. మరి అదేం వినవు. ఇంకా ప్రాణం పోయేంత వరకు ఆ గృహస్థుడుగానే ఒక్కడిగా ఉన్నాను సరే, లేక పిల్లలు ఉన్నాను సరే, మనవుళ్ళని వీళ్ళని బంధాలు, కుటుంబాలు, ఇళ్ళు వాకిళ్ళు, ఆస్తులు పాస్తులు, శరీరం, ముసలితనం, ఆరోగ్యం గురించే దుఃఖపడుతూ ఇట్లాగే జీవితాన్ని చివరిదాకా
గడిపితే అప్పుడు శాస్త్రం చెప్పేదానికి అర్థం ఏముంది? వానప్రస్థం కావాలి కదా. సో సంస్కారం. ఇక్కడ ఇంకోటి ఏంటంటే సులభంగా చెప్తాను. సంస్కారం అంటే హ్యాబిట్స్. సంస్కారం అంటే అలవాటు. అందుకని ఏ అలవాట్లు నువ్వు ఉంచుకుంటే నీ మనస్సు శుద్ధముగా ఉంటుందో, మనస్సు శాంతముగా ఉంటుందో అటువంటి అలవాట్లను పెట్టుకో. హ్యాబిట్స్. బికాజ్ హ్యాబిట్స్ ఓన్లీ మేక్స్ ద మనుషుడు యొక్క క్యారెక్టర్ దేని మీద ఆధారపడి ఉంటుంది? హ్యాబిట్స్. కాబట్టి అది చాలా ముఖ్యం. అందుకని నీకు మంచి సంస్కారాలు ఉన్నాయా లేవా? పొద్దున్నే లేవటం, మంచి ఆహారం, ఆధ్యాత్మిక సాధన చేయటం, యోగా చేయటం, ఇట్లాంటి సంస్కారం, ఇవన్నీ సంస్కారాలే. చక్కగా మృదువుగా సాఫ్ట్గా మాట్లాడటం, పెద్దలకి నమస్కరించడం, పెద్దలకి సేవ చేయటం, శాస్త్రం పంచయజ్ఞములు చేయటం. పంచయజ్ఞాలు, దైవయజ్ఞం, పితృయజ్ఞం, ఋషి యజ్ఞం, వీళ్ళందరికీ మనసులో తలుచుకుంటూ వాళ్ళకి కృతజ్ఞత చెప్తూ అలా దానికి తగినట్లుగా జీవించడం. భూతయజ్ఞం, మనుష్య యజ్ఞం. కాబట్టి ఇలా సంస్కారాలు ఇవన్నీ నువ్వు జాగ్రత్తగా గమనించి చేసావంటే నీకు సత్వగుణం చాలా తొందరగా పెరిగి నువ్వు జ్ఞాన అర్హతను పొందుతావు అని చెప్పి, ఇది ఎట్లా నిర్ణయించేది? ఇప్పుడు మీరు చెప్పారు, భగవంతుడు చెప్పాడనే కాదు, నేను చెప్పాననే కాదు ఉద్ధవ, పూర్వం నుంచి కూడా పెద్దలు ఏది చెప్తున్నారో, పెద్దలు అంటే ఎవరు? మన ఋషులు, వ్యాసుడు మొదలైన మహాత్ములు. ఆ తర్వాత ఎంతోమంది గురువులు వస్తున్నారు లోకంలో, ఆధ్యాత్మిక గురువులు. ఎందుకంటే వాళ్ళకి స్వార్థం ఉండదు. వాళ్ళు ఏదైనా మాట్లాడారంటే భగవంతుడు చెప్పినదే, శాస్త్రం చెప్పిందే మాట్లాడతారు. ఎవరైనా అవి చెప్పి మోసగిస్తున్నాడంటే వేరే విషయం, ఉంటారు అట్లా కూడా. కానీ నిజమైనటువంటి గురువులు, ఆధ్యాత్మిక ఆచార్యులు అలా దేవుడు చెప్పిందే, వేదం చెప్పిందే చెప్తారు. కాబట్టి వాళ్ళు వేటిని సాత్వికములు అని చెప్పారో వాటిని అనుసరించు. వాళ్ళు వేటిని నిందించారో అవి అవన్నీ తామసాలు. నిషేధించారో అవన్నీ తామసాలు. వేటిని ఉపేక్షించారో అవి రాజసములు. 3 రకాలుగా. వేటిని ఆదరించారో, ప్రిస్క్రైబ్ చేశారో, విధించారో, నియమించారో అవి చెయ్యి. వేటిని నిషేధించారో అవి చెయ్యకు. వేటిని ఉపేక్షించారో కూడా వాటిని చెయ్యకు అని చెప్పి, ఎందుకు ఇంత చెప్తున్నానంటే, ఇంత వివరిస్తున్నాను. ఒక శ్లోకాన్ని అరగంట పైన వివరిస్తున్నాడు ఈయన. సాత్వికాన్యేవ సేవేత పుమాన్ సత్వ వివృద్ధయే. ఒక మనిషి తన యొక్క బుద్ధిలో సత్వగుణమును పెంపొందించుటకు ఈ సాత్విక విషయములనే అనుసరించాలి, వాటినే ఆశ్రయించాలి. ఎందుకంటే అప్పుడే నువ్వు ధర్మముగా జీవిస్తావు. ధర్మముగా తతో ధర్మస్తతో జ్ఞానం. చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడు భగవంతుడు. నువ్వు ధర్మాత్ముడు అవుతావు. ధార్మిక జీవనం అంటే ఏమిటో నీకు తెలుస్తుంది, అట్లా జీవిస్తావు. ఓకే, అప్పుడు ఆ ధర్మం ఎందుకంటే జ్ఞానము కోసం. చూసారా, 4 పురుషార్థాలు చెప్తారు కదా శాస్త్రంలో. ధర్మ, అర్థ, కామ, మోక్షం. మోక్షం అంటే జ్ఞానం. సో ధర్మం ఎందుకంటే బ్రహ్మం కోసం. సో ధర్మముగా జీవించడం లేకుండా బ్రహ్మం రాదు. ఈ మధ్యలో ఉన్న 2 కూడా జస్ట్ ఫర్ యాక్సిలరీస్ లైక్. కానీ ఈ రోజుల్లో ఏమైంది మనకు, ఈ మధ్యలో ఉన్నటువంటి అర్ధకామాలే ముఖ్యమండి. ధర్మము లేదు, బ్రహ్మము లేదు. మోక్షము గురించి కూడా ఎవరికి పట్టదు. కాబట్టి ఇది తతో ధర్మ తతో జ్ఞానం. కాబట్టి ఇలాగా అలా చేస్తే ఏమవుతుందట, చివరిలో యావత్ స్మృతి. ఎంతకాలం చేయాలండి ఇట్లా?
ఎంతకాలం అంటే నీకు ఆత్మజ్ఞానము కలిగేంత వరకు అని చెప్పి భగవంతుడు చెప్పి, ఈ ఆత్మజ్ఞానం అనేటువంటిది సత్వగుణం అన్నామే, ఇది కూడా సత్వగుణం ఎప్పుడు మనల్ని వదిలేసి వెళ్ళిపోతుందంటే దానికి ఒక ఉదాహరణ చెప్తున్నాడు. ఎట్లయితే అడవిలో ఈ వెదురు చెట్ల మధ్యలో ఎండిపోయినప్పుడు ఎండాకాలంలో రాచుకొని రాపిడికి అగ్ని పుడుతుంది కదా, ఆ అగ్ని ఏం చేస్తుంది, వీటన్నిటినీ కాల్చేస్తుంది. కాల్చేసి ఆ అగ్ని కూడా దాంట్లోనే అణిగిపోతుంది. ఇప్పుడు ఒక కాగితాన్ని నిప్పు పెట్టి వెలిగించాం, ఆ కాగితం అంతా కాలిపోయిన తర్వాత స్లోగా అగ్ని ఎక్కడికి వెళ్ళింది, దాంట్లోనే అణిగిపోయినట్లుగా ఉంటుంది, కనపడదు. అలాగే ఈ సత్వగుణము ఆత్మజ్ఞానమునిచ్చి ఆత్మస్వరూపములో తర్వాత ఈ జ్ఞానాగ్ని గుణములన్నీ కూడా జ్ఞానంలో అణిగిపోయినాయి. ఈ జ్ఞానం అనేది కూడా ఉండదు, అది కూడా ఆత్మస్వరూపంలో బ్రహ్మంలో విలీనమైపోతుంది అంటున్నాడు. ఇవి కొంచెం కష్టంగా ఉంటుంది అర్థం చేసుకోవటం, కానీ నేను ఎక్కువ వివరిస్తే ఇప్పుడు మీకు చాలా విసుగెస్తుతుంది. అర్థమవుతుంది చిన్న చిన్నగా. ఇలా చెప్పిన తర్వాత వెంటనే ఉద్ధవుడు ప్రశ్నిస్తున్నాడు. ఉద్ధవుడు ప్రశ్నిస్తున్నాడు. ఏం ప్రశ్నిస్తున్నాడంటే, ఓ భగవంతుడా, ఈ ఇంద్రియ సుఖములు ఇవన్నీ కూడా ఆపదలకు నిలయం, భోగే రోగ భయం. భర్తృహరి చెప్పాడు కదా, ఇంతకుముందు చెప్పాను, 10 రకాల భయాల గురించి ఆయన చెప్తాడు. ఓకే, రూపే జరా భయం, అందంగా ఉన్నాను కొంచెం బాగున్నానంటే ఓల్డ్ ఏజ్ వస్తుందని చెప్పి రోజు అద్దంలో చూసుకొని దిగులు పడుతుంటాం. ఒక్క ముడి నెరిసిపోయిందంటే దాన్ని లాగేయటానికి రోజు లాగేస్తుంటాడు, కొద్ది రోజులు లాగేస్తాడు, ఆ తర్వాత ఇంక చాలా వస్తుంటాయి. ఇట్లాగా ఈ భయాలు అన్నిటి గురించి 10 చెప్తాడు ఆయన. సో ఇక్కడ అడుగుతున్నాడు ఉద్ధవుడు, ఈ ఇంద్రియములన్నీ కూడా ఇంద్రియ సుఖాలన్నీ కూడా అది నిన్ను బానిసను చేస్తాయి, తర్వాత దుఃఖాన్ని ఇస్తాయి. అప్పుడు అలా మనుషులకి తెలుసు, అందరికీ ఇది మనుషులకి అందరికీ తెలుసు. అయినా కూడా వీడు మనుషుడు వాటి వెంటనే పోతుంటాడేమిటి అని అడుగుతున్నాడు ప్రశ్న. ఎట్లా వాటి వెంట పోతాడంటే 3 ఉదాహరణలు చెప్తున్నాడు ఉద్ధవుడు. ఒకటేమిటంటే, ఈ కుక్క ఉందనుకోండి, అది కొన్నిసార్లు ఛీ పో అని చెప్పి రాయేసి కొట్టినప్పుడు మళ్ళీ వస్తుంటుంది. లోకంలో అంతే కదండి. ఎంతోమంది మన కుటుంబంలో మనల్ని వద్దు పో చీ అని சொன்னா కూడా మళ్ళీ వాటి వెనకే వెళతాం. ఇంకా వాళ్ళు చీ అన్న తర్వాత మనం ఎందుకు ఇంకా వాళ్ళని గురించి అనుకోవటం, పట్టించుకోవటం, మనం బాధపడటం, వదిలేసేయచ్చుగా నువ్వు కూడా మనసులో నుంచి. కానీ అంత తేలిగ్గా వదిలేటది ఈ కుక్కలాగా. లేక దెబ్బలు తిన్నా కూడా ఆ చాకలి వాడు పెంచే గాడిద దాన్ని చాలాసార్లు బాతుంటాడు, కర్ర తీసుకుని బాదినా కూడా మళ్ళీ వాడి వెనకే వెళుతుంది. అలాగే ఈ కసాయి వాడు మేక, దాన్ని రేపు చంపుతాడు, రేపో ఎల్లుండో. ఆ మేక చూస్తూనే ఉన్నది, తనకు తోటి ఉన్నటువంటి మేకల్ని ఈరోజు కొన్నిటిని తీసుకెళ్ళిపోయాడు, అవి మళ్ళీ రాలేదు. ఆ తీసుకెళ్ళేటప్పుడు కాళ్ళు కట్టేసి తలకిందులుగా తీసుకెళ్తున్నప్పుడు అవన్నీ అరుస్తున్నాయి, ఏడుస్తుంటే ఈ మేకలన్నీ చూసినాయి, విన్నాయి. కానీ రేపు మళ్ళీ ఆ కషాయవాడు ఏదైనా గడ్డి అది అన్నీ వేసేటప్పుడు వాడి వెనకాలే వెళుతుంది. ఇట్లాగా ఆ భోగాలనే అనుభవిస్తారు. అవి జంతువులంటే పాపం వాటికి వివేకం లేదు. కానీ ఈ ఉదాహరణ మనం మనుషుడికి అప్లై చేసి అర్థం చేసుకోవాలి. శరీరం క్షణభంగురం, దినయామిన్యో సాయం ప్రాతః, శిశిర వసంతౌ పునరాయ్. రాత్రి పగలు ఋతువులు అన్నీ వస్తున్నాయి, పోతున్నాయి. కాలక్రీడతి గచ్చతి ఆయు, కాలం
ఆడుకుంటున్నది. ఆడుకుంటుంటే ఈ ఆయువు క్షీణించిపోతున్నది. కానీ మనుషుడికి ఆశ అనే వాయువు మాత్రం అది తగ్గట్లేదు. వయస్సు పెరిగి పెరిగి ఇంకా ఇంద్రియములు శరీరము బలహీనమైనా కూడా మనస్సులో ఆ సుఖాలు భోగాలు అవి ఇవన్నీ ఊహించుకుంటూ వీడు ఫ్యాంటసీ అట్లా ఉంటాడు, కలగంటుంటాడు. ఏం ఇట్లా చేస్తాడు అని చెప్పి ఇది ఎట్లా సాధ్యం, ఏం జరుగుతున్నది అని అడిగి ఉద్ధవుడు ప్రశ్నిస్తే శ్రీ భగవానువాచ అహమిత్యన్యథా బుద్ధి ప్రమత్తస్య యదా హృది ఉత్సర్పతిరజో ఘోరం తతో వైకారికం మనః. హే ఉద్ధవ, చాలా మంచి ప్రశ్న వేశావు. ఇది ఏం జరుగుతుందంటే అవివేకం వలన. అవివేకి ఎవరు? ఎవరికైతే మనస్సులో రజోగుణం ప్రధానముగా ఉంటుందో అవివేకివాడు. అప్పుడు ఏమవుతుందంటే ఆ మనస్సులో వివేకం లేనందువలన రజోగుణం ఎక్కువగా ఉండటం వలన, ఎందుకంటే వాడి యొక్క ఆహార విహారాల వలన రజోగుణం పెరిగిపోయింది. అందువలన ఇతడు ఆపహ అని చెప్పే చోట నేను ఆహారాన్ని కూడా చేర్చి చెప్పాలి, మర్చిపోయాను. ఆహారము పానీయము రెండు కూడా దాంట్లో. ఆహార శుద్ధౌ సత్వశుద్ధి. సో ఇక్కడ వీడు ఈ రజోగుణము వలన భోగ సంకల్పాలు పుడుతుంటాయి వీడికి. భోగం ఇంకా అనుభవించాలి, లగ్జూరియస్ లైఫ్ అంటాడు. అప్పుడు ఏమవుతుంది, ఇంకా భోగాల గురించే సంకల్పాలు వికల్పాలు మనస్సులో ఏర్పడుతుంటాయి. తర్వాత బుద్ధి డిస్క్రిమినేట్ చేసేటువంటి శక్తిని కోల్పోతుంది. కోల్పోయిన తర్వాత వాటినే చింతిస్తుంటాడు, అందరితోటి పోల్చుకుంటుంటాడు, ఈ అడ్వర్టైజ్మెంట్లు చూస్తాడు, లేకపోతే సినిమాలు చూస్తుంటాడు. అవన్నీ ఏదో సత్యం అని అనుకుంటూ వాటి వెనక పడుతుంటాడు, వాటిని ఆశిస్తుంటాడు. అప్పుడు ఎప్పుడైతే వాటి మీద ఆశ పెరిగిందో, ఆశ వచ్చిందో, అటువంటి ఆశని అంత సులభంగా వదలటం సాధ్యం కాదు. లోకంలో ఎంతోమందిని చూస్తుంటాం, ఎంతో ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఆ ఆస్తులు పాస్తులు అని చెప్పి వాటి చుట్టూ ఇంకా డబ్బులు డబ్బులు దాచిపెట్టడానికి కూడా ఎక్కడని తెలియకుండా చాలామందికి డబ్బులు ఉంటాయి. సరే ఉన్నవి ఖర్చు పెడతాడా బాగా అంటే ఖర్చు పెట్టాడు, గవర్నమెంట్కి ట్యాక్స్ కడతాడంటే దాన్ని కట్టిన అంటాడు. ఇంక మరి ఎందుకురా వీటి గురించి అంటే అది ఒక మాయ. అలాగే ఎంత వయసు వచ్చినా సరే ఇంకా ఇంకొక ఇల్లు కట్టాలి, ఆ ఇల్లు మళ్ళీ రిపేర్ చేయాలి, దాని మీద ఇట్లా అనుకుంటాడు. వాటన్నిటిని పిల్లలకి వాళ్ళకి అప్పచెప్పేసి నువ్వు నీ పాటికి కృష్ణారామ అనుకుంటూ కూర్చోవచ్చు కదా. పిల్లలు ఇక్కడ లేరండి అంటాడు, నువ్వేగా పంపించావు ఇతర దేశాలకు. అట్లా పోయినా కూడా నువ్వు ఇక్కడ ఆ పిల్లలు లేరు, నువ్వు ఇంకెక్కువ వ్యవహారం పెట్టుకోక్కర్లేదు, మినిమంగా అంత చూసుకుంటే చాలుగా. కానీ ఊరికి కూర్చున్నాడా? చాలామంది రిటైర్ అయిన వాళ్ళందరూ మళ్ళీ ఏదైనా పార్ట్ టైం చేయాలని చెప్పి చూస్తుంటారు. ఎందుకంటే మనసు నిలవదు కదా, మనసులో సత్వగుణం లేదు కదా. ఇంకెక్కడ కూర్చుంటాడు? చచ్చిపోయేంతవరకు కూర్చోడు. సరే సత్సంగానికైనా వస్తాడంటే టైం లేదంటాడు. ఇట్లా చెప్పి ఆ తర్వాత ఇంకా ఫలం ఏమిటి దానివలన? ఈ కామం యొక్క వశమునాల కర్మల్ని చేస్తుంటాడు, వీడికి ఇంద్రియ జయము లేదు. ఇంకా ఏమవుతుంది, దుఃఖాలు వస్తూనే ఉంటాయి వీడికి. ఓకే, అట్లా అయిపోయి ఉత్తర ఫలం ఏమిటంటే దుఃఖమే. తెలిసినా కూడా అతడు మరలా కర్మలను చేస్తుంటాడు. బుద్ధుడు అడిగింది అదే కదా. అంటే అర్థం ఏమిటి? రజోగుణము స్వభావం ఉన్నది కాబట్టి వాడు వాటిల్లో నుంచి బయటికి రాడు. వాడికి తెలియాలి నేను ఇట్లా ఉన్నానేమిటి,
ఇలా జీవిస్తున్నానేమిటని ఒక్కసారైనా లోపల ఆ ఆలోచన వస్తే ఆ ఆలోచన వాడిని కాపాడుతుంది. ఆలోచన ఎట్లా వస్తుంది? రావాలి, పూర్వజన్మ పుణ్యం సుకృతం ఉంటే వస్తుంది. చూసి నేర్చుకోవచ్చు కదా. ఇప్పుడు ఒకడు అరటి తొక్కు మీద కాలు పెట్టి జారి పడ్డాడు, కాలు విరిగిందంటే నేను అరటి తొక్కు రోడ్డు మీద ఉన్నప్పుడు చూశాను కాబట్టి జాగ్రత్తగా ఉంటానా? సరే, నేను కూడా కాలు పెట్టి జారిపడి కాలు విరిగిన తర్వాత తెలుసుకుంటాను, ఓహో అరటి పండు తొక్కు మీద కాలు పెట్టకూడదని. కావాలా? ఇట్లాంటి చూసి తెలుసుకోవచ్చు కదా. అది మనుషుడు ఎంత అజ్ఞానంలో ఉన్నాడని అర్థం చేసుకోవాలి. ఈ వివేకం లేకపోవడం అంటే ఇదే. చూసి కూడా పక్కింటి వాళ్ళని వీళ్ళని మన పెద్దలు వాళ్ళందరూ కూడా ఇట్లాగే జీవితంలో పోతున్నారు. జ్ఞానం పొంది ఈ శరీరాన్ని వదలాలి అబ్బాయి. కానీ అది తెలుసుకోడే. జీవితంలో శాంతముగా నాకు ఇంకా ఏ ఆశలు లేవు, ఏ కొరత లేదు, నేను ఆత్మనని తెలుసుకున్నాను అని చెప్పి కదా శరీరాన్ని వదలాలి. ఈ శరీరం వచ్చింది అందుకే. సరే, వీళ్ళ విషయం ఇట్లా ఉంది కాబట్టి దీనివలన ఇప్పుడు అవివేకి ఇట్లా ఉంటాడని చెప్పారు. దీనికి చక్కగా ఉదాహరణ అంటే ఈ అవివేకి రజోగుణం ఉన్నవాడికి ఏమవుతుందనేటువంటిది భగవద్గీతలో 2వ అధ్యాయంలో 2 శ్లోకములలో భగవాను 8 స్టెప్పులు చెప్తాడు. నేను చాలాసార్లు వాటిని రిపీట్ చేస్తుంటాను. మీరు కూడా వెతుక్కుని ఆ భగవద్గీతలో చూడండి ఆ శ్లోకాలు కూడా. ఎందుకంటే విషయం ఇంకా ధ్యాయతో విషయాన్ పుంసః సంఘస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధో విజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశః బుద్ధినాశాత్ ప్రణశ్యతి. 8 మెట్లు. పై మెట్లో కాలు జారిపడ్డాడు, అంతే కిందకు వచ్చాడు. డమడమని కిందకు వచ్చేసాడు. 8 స్టెప్పులు చెప్పారు. చాలా ముఖ్యమైన ఉపదేశం భగవంతుడు శ్రీకృష్ణుడు చెప్పింది అక్కడ. అందుకని ఈ అవసరం లేని మాయ అట్రాక్ట్ చేస్తున్నటువంటి మనల్ని బానిసలను చేసే, మనల్ని ఆకర్షించి మన మనసును అల్లకల్లోలం చేసే ఆ విషయములను, విషయ ఆసక్తిని పెంచకూడదు. వాటిని అప్పుడప్పుడు అక్కడక్కడే ట్రిమ్ చేసి కట్ చేస్తుండాలి. వివేకి గురించి చెప్తున్నాడు తర్వాత భగవంతుడు. వివేకికి కూడా బుద్ధిలో ఈ రజోగుణం తమో గుణములు విక్షేపం అప్పుడప్పుడు ఉంటుంది. అంటే 3 గుణాలు లేకుండా ఉన్నవాడు ఎవడు ఉండడు. శరీరముతో ఉండి, ఈ ప్రకృతికి సంబంధించినటువంటి పంచభూత శరీరముతో ఉండి 3 గుణాలు లేకుండా ఉండరు. 3 గుణాలు లేకపోతే ఇప్పుడు చూడండి, నేను మాట్లాడుతున్నానంటే నాకు కొంచెమైనా ఆ రజోగుణం అనేది లేకపోతే హౌ కెన్ ఐ టాక్ టు యూ. తర్వాత తమో గుణం అనేదే లేకపోతే మరలా శరీరానికి రెస్ట్, నిద్ర ఎట్లా వస్తుంది? కాబట్టి గుణాలను చక్కగా ఎక్కడ ఎంత లెవెల్లో ఉన్నాయి ఏంటని అర్థం చేసుకోవాలి. ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు. కాబట్టి జ్ఞాని వివేకికి కూడా ఈ రజోస్తమములు విక్షేపాన్ని కలిగిస్తుంటాయి అప్పుడప్పుడు. అవి పాత వాసనలు, పాత అలవాట్ల వలన. కానీ అతడుట వివేకం ఉన్నది కాబట్టి ఈ విషయభోగాల యందు దోషం ఉందని చెప్పి తెలుసుకొని వాటికి ముఖ్యత్వం ఇవ్వడు. అతనికి తెలుసు విషయభోగాల్లో దోషం ఉంది, వీటిల్లో దిగకూడదని చెప్పి అతడు సావధానుడై ఉంటాడు. అదే అర్థం, ఎలర్ట్గా ఉంటాడుట. ఎలర్ట్, సావధానుడిగా ఉండి అప్పుడు మనస్సును నిరోధిస్తుంటాడు. అప్పుడప్పుడు చెప్పాను కదా, ఇప్పుడు అప్పుడప్పుడే కామ క్రోధ లోభ మోహాలు నాలో ఏదో ఎక్కువగా ఉండి అవి నన్ను డిస్టర్బ్ చేస్తున్నాయి మనకి తెలుస్తుంది. అప్పుడే వాటిని పెరగనీయకూడదు. మొక్కై వంగనది మానై వంగున అంటారు కదా. అందుకని మొదట్లోనే దాన్ని త్రుంచేసేయాలి. వ్యాధి ముదిరిపోయిందంటే కష్టం కదా. కాబట్టి అతడు ఆ విషయ భోగాల్లో అటాచ్మెంట్ తగులుకోడు, చిక్కుకుపోడు, ఊబిలో దిగిపోయినట్టుగా దిగిపోడు.
అని చెప్పి, కాబట్టి ఏం చేయాలి? వీటన్నిటికీ కారణం ఏమిటి? ఇప్పుడు రజోగుణము తమో గుణం అంటున్నారు. ఇవన్నీ ఎక్కడ చెప్పాం కదా, మనస్సులో కదా అనుకుండేది, మనసులో కదా అవివేకం ఉన్నది, రజోగుణం కూడా మనస్సులో. కాబట్టి ఈ మనస్సు అనేటువంటి దాన్ని నువ్వు వేరే విధముగా యోగా ద్వారా కూడా నువ్వు దాన్ని పైన 10 విషయాలని చెప్పారు, అక్కడ యోగా అనే పదాన్ని ప్రత్యేకంగా ఉపయోగించలేదు. ఇప్పుడు భగవంతుడు ఇక్కడ దాన్ని ఏం చెప్తున్నాడంటే, ప్రాణాయామము ద్వారా ప్రతిరోజు కొంచెంసేపు నిశ్శబ్దంగా అట్లా కూర్చొని చింతించటం అంటే దేవుని గురించని రూపం గురించని కాదు, అదంతా ఒక ప్రక్రియ చేయొచ్చు. ఏకరూప ధ్యానం. అసలు నా మనస్సు అంటే ఏమిటి? ఈ థాట్స్ అని వస్తున్నాయి కదా, పోతున్నాయి, అవి ఎక్కడ పుడుతున్నాయి? ఈ మనస్సు అని ఏమిటని అడిగామంటే 2 లిస్ట్ వస్తాయి దాంట్లో. మనస్సు లైక్స్ డిస్లైక్స్ అని 2 వస్తాయండి. ఇంకా అంతకంటే ఏం రాదు, 2 లిస్ట్. నాకు ఇది ఇష్టం, నాకు ఇది ఇష్టం, నాకు ఇది ఇష్టం, నాకు ఇది ఇష్టం లేదు, నాకు ఇష్టం లేదు, ఇష్టం. ఇదే ఈ 2 థాట్స్, లైక్స్ అండ్ డిస్లైక్స్. అప్పుడు కొంచెంసేపు అట్లా కూర్చొని దీన్నే ధ్యానం అంటాం. అలా ఇట్లాంటి విచారణ అంటారు దీన్ని. ఈ విచారణకి రావటం అందరికీ కుదరకపోతే ఏంటంటే, మొదట దేవుడు రూపం, కాళ్ళ దగ్గర నుంచి తల కిరీటం దగ్గర నుంచి ఆ భగవంతుణ్ణి ధ్యానించు, ఆయన ముఖమును ధ్యానించు, ఆయన కళ్ళను, ఆయన ముఖమును, ఆయన ముక్కును, అట్లా అని చెప్పి మనకు ధ్యాన శ్లోకాలు ఇట్లా చెప్తారు మొదల్లో. చెప్పి ఆయన చేతులు ఆయుధాలు, ఆయన పట్టు వస్త్రాలు, కాళ్ళ పాదముల వరకు. అప్పుడు ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే, ఆ స్కాటర్డ్గా ఉన్నటువంటి మైండ్ కొంచెం ఛానలైజ్ అవుతుంది. నిద్రపోతున్నటువంటి విక్షిప్తంగా ఉన్నటువంటి మైండ్, విక్షిప్తముగా ఉన్నది ఛానలైజ్. లేక క్షిప్తముగా ఉందంటే చాలా డల్గా అట్లా ఉందంటే అప్పుడు ఏం చేయాలి? కళ్ళు తెరిచి దేవుడికి పూజ చేయి. అందుకని పూజ పెట్టారు. అది ரொம்ப గ్రాస్. అది ఈ కళ్ళు తెరిచి ఈ 16 షోడశోపచార పూజ అవన్నీ చేసేప్పుడు ఏంటంటే తమోగుణం పోతుంది. అందుకని పొద్దున్నే తమోగుణం నిద్రపోయి లేచాం కదా, ఆ తమోగుణం అట్లాగే కంటిన్యూ ఆకూడదని చక్కగా వెంటనే మొదలు స్నానం చేయి, తలకి నీళ్లు పోసుకో, అప్పుడు దేవుడి దగ్గర కూర్చొని మొదట కొంచెం ఆ తమోగుణం పోవడానికి రజోగుణాన్ని యాక్టివేట్ చేయి. ఆ తర్వాత పూజ అంతా ముగించిన తర్వాత ధ్యానం, అది మనస్సులోని మానసిక పూజ చేయొచ్చు, మానసిక ధ్యానం. క్షీరోదన్వత్ ప్రదేశే శుచిమణి విలసత్ సైకతే మౌక్తికానాం, లేక అరుణాం కరుణాతరంగితాక్షిం ధృతపాశాంకుశ పుష్పవాణ చాపం. ఇది బయట ఏం చేయట్లేదు, లోపల మానసికము. ఇలా క్రమముగా ఆ ధ్యానము చేయడానికి ముందు నీ యొక్క శ్వాసను ప్రాణాయామం ద్వారా, సింపుల్ ప్రాణాయామం వచ్చి నాడి శుద్ధి అంటాం. ఇది అందరికీ తెలిసిందే. వేరే ఏదేదో చెప్పండి. సింపుల్గా ఏంటంటే ఆల్టర్నేటివ్ నాస్ట్రల్ బ్రీదింగ్, అనులోమం విలోమం, నాడీ శుద్ధి. ఇటు ఎడమ ముక్కులో నుంచి గాలి తీసుకొని కుడివైపు వదిలేసాయి, కుడివైపు తీసుకుని ఎడమవైపు వదిలేసాయి. ఇట్లా సింపుల్గా ఒక 5-10 సార్లు చేస్తే ఏమవుతుందంటే, ప్రాణం అనేటువంటిది ఆ మనస్సు యొక్క స్పందనమును తగ్గిస్తుంది. ప్రాణము వేగము తగ్గగా మనసు యొక్క వేగము తగ్గుతుంది. ఇది లా, సీక్రెట్. ద కనెక్షన్ బిట్వీన్ ద బాడీ అండ్ మైండ్ ఈజ్ ద బ్రెత్. కాబట్టి ఆ ప్రాణశక్తి మొదట మనకు చక్కగా, మనకు యాక్చువల్గా శ్వాస మీద కంట్రోల్ లేదు, అది న్యాచురల్గా వాలంటరీగా చేయలేం, ఇన్వాలంటరీగా జరిగేటువంటి ప్రక్రియ అది. కానీ కొంచెం సేపు మనం ఈ యోగ సాధన ద్వారా ప్రాణాయామంతో భగవంతుడు చెప్తున్నాడు ఇక్కడ, జితశ్వాసో జితాసన శనై అనే వార్త ఇక్కడ ముఖ్యం ఈ శ్లోకంలో. ఇది నిదానంగా చేయి, ఒక్క రోజులో సాధించలేవు అని చెప్పి ప్రతి దినము యోగాభ్యాసము 3 పూటల ధ్యానము అంటాడు. ధ్యానమును తగిన కాలములో అంటే అర్థం ఏంటి? పొద్దున కొంచెం సేపు,
మధ్యాహ్నం సాయంకాలం రాత్రి పడుకునే ముందు. పెద్ద ప్రాసెస్ ఏం లేదు ధ్యానం. ఓకే, ఓం శాంతి శాంతి. పొద్దున నా యొక్క రొటీన్ని ప్రారంభించేటప్పుడు ఆ దేవుడికి అన్నీ సమర్పించి, నీ యొక్క చేతిలో నేను నీ చేత నియమించబడినటువంటి ఒక కర్తను, నేను కర్తను కాదు, నీ యొక్క సేవకుడను. కాబట్టి నువ్వు నా ద్వారా వ్యక్తమయ్యి నీ చేతిలో నేను ఒక ఇన్స్ట్రుమెంట్ని అని చెప్పి, అట్లా చెప్పి నాలో అహంకారము కానీ మమకారము కానీ గర్వము కానీ ఇవన్నీ రాకూడదు భగవంతుడా, అందుకని నీ పేరుతో నీ కోసమే చేస్తున్నానని చెప్పి మొదలుపెట్టిది ధ్యానం. రాత్రి కూడా మరలా పడుకునేటప్పుడు ఈరోజు నేను అలా ప్రయత్నించాను, కొన్ని తప్పులు జరిగినాయి, కాబట్టి ఏదైనా సాధించాను అంటే అది నీ వల్లనే, ఏదైనా సాధించలేదు తప్పు జరిగిందంటే అది నా వలన. కాబట్టి ఈ రెండిటికి కూడా నేను సాధించిన దానికి గర్వపడే యారోగెన్స్ కూడా, ద సెన్స్ ఆఫ్ యారోగెన్స్ అండ్ ద సెన్స్ ఆఫ్ గిల్ట్ లేకుండా మరలా అన్నీ ఆ భగవంతుడికి అప్పచెప్పేసి ఆ తాళం చేతులు ఇచ్చినట్లు, మరలా నువ్వెప్పుడు నన్ను చేయమంటావు, నేను నిద్ర లేస్తే నువ్వు నన్ను అనుగ్రహిస్తే నిద్ర లేస్తాను, లేదా చాలు అంటే ఈ ప్రాణం ఉంటుందో లేదో తెలియదు, రేపు లేస్తాను, నువ్వు అనుగ్రహించు, మరలా నీ పని చేస్తాను. అట్లా అంతా కూడా భగవత్ కార్యముగా, ఆఫీసు, ఇల్లు, అన్ని పనులు అన్నీ కూడా చూడండి, భావన చాలా ముఖ్యం. ఓకే, భావన, యాటిట్యూడ్. ఏ భావనతోటి కర్మని చేస్తున్నాం అనేది ముఖ్యం, ఏ కర్మని చేస్తున్నాం. ఇలా భగవంతుడు యోగా, ధ్యానం, ప్రాణాయామం గురించి చెప్పి, కళ్ళు మూసుకొని చాలా హైపర్ యాక్టివ్గా ఉన్నటువంటి వాళ్ళు, డిప్రెషన్లో ఉన్నటువంటి వాళ్ళు కళ్ళు మూసుకొని ధ్యానం చేయకూడదు, సరియా? ఇంకా కొంచెం గైడెన్స్ తీసుకోవాలి. ఏదైనా సందేహాలు ఉంటే ఈమెయిల్లో రాయండి, అడిగి తెలుసుకోండి. సహజంగా మామూలుగా అయితే చేయొచ్చు, ఎందుకంటే డిప్రెషన్లో ఉన్నారు ఆల్రెడీ అంటే కళ్ళు మూసుకుంటే ఇంకా డిప్రెషన్కి వెళ్తారు. వాళ్ళకి డైనమిక్ ధ్యానం కావాలి, ప్యాసివ్ ధ్యానం చేయకూడదు. అందుకనే ధ్యానంలో కూడా మెట్లు ఉన్నాయి. ఏకరూపం, బహురూపం, నిర్గుణ ధ్యానం. దానికి ముందు యోగాభ్యాసం చాలా ముఖ్యం. యోగాభ్యాసం మనస్సుని నిగ్రహపరిచి, శుద్ధపరిచి, ఏకాగ్రపరిచి, శాంతపరచుటకు. యోగా అంటే శరీరానికి మాత్రమే ఏదో ఆరోగ్యం అని అనుకోకండి. శరీర ఆరోగ్యం కంటే మనసు యొక్క ఆరోగ్యం చాలా ముఖ్యం. మనస్సు ఆరోగ్యం కంటే బుద్ధి ఆరోగ్యం చాలా ముఖ్యం. అప్పుడే ఆ బుద్ధి ఆరోగ్యం కోసం ఈ గుణాల గురించి మాట్లాడుతున్నది ఇక్కడ. అలా చెప్పి తర్వాత భగవంతుడు ఏమంటాడంటే, కాబట్టి ఈ మనో నిగ్రహం అనేటువంటిది చాలా ముఖ్యం ఏ ఉద్ధవ. అందుకని ఏం చేయాలంటే, ఈ మనస్సు అన్ని చోట్లకి ఏటేటో పరిగెడుతుంటుంది. మనము చెప్పిన చోట తప్ప మిగతావన్నిటినీ తనంతట తానుగా పరిగెడుతుంటాయి. అనేక విండోస్ను ఓపెన్ చేసుకుంటుంటుంది అది. కానీ మనకే తెలియదు. మనం భగవన్నామం చెప్పాలని కూర్చుంటే అది మధ్యలో వేరే ట్రాక్ని ఓపెన్ చేసుకుని ఎక్కడికి వెళ్ళిపోతుంది. ఇవి వినేటప్పుడు కూడా అవుతుంది. అది దాని యొక్క గుణం అట్లా ఉంటుంది. కాబట్టి నువ్వేం చేయాలంటే దాన్ని స్లోగా వెనకకు లాగి అంటున్నాడు. వెనకకు లాగి అంటే ఎట్లా? నువ్వు దాన్ని గమనించు. ఏ మనస్సు చూడండి, త్యాగరాజుల వారు కానీ చాలామంది భక్తులందరూ కూడా వాళ్ళ మనస్సును గురించి వాళ్ళే పాడారు. ఏ మనస్సు ఇట్లా వెళతావు నువ్వు, మనసులోని మర్మములు తెలుసుకో. ఇట్లా మనస్సును గురించి వాళ్ళని గురించి వాళ్ళు చెప్తూ, హే రామ చూడు, ఈ మనస్సు చెప్పింది వినటం లేదు, నీ నామం చెప్పమంటే ఇది మధ్యలో ఎక్కడెక్కడికో వెళుతున్నది, ఏం చేయమంటావు, కొంచెం నాకు సహాయం చేయని. ఇట్లా వాళ్ళ భగవంతుడితోటి వాళ్ళ మనస్సును కూడా భగవంతుడికి ఒప్పగించేసి దీన్ని సరిచేయి. నాకు ఇంకా ఈ మనస్సుకు బుద్ధి రావట్లేదు,
ఎన్ని దెబ్బలు తిన్నా కూడా అని చెప్పి పరమ భక్తులందరూ పాడారు. మీరు సదాశివ బ్రహ్మేంద్ర కీర్తనలు కానీ ఏవైనా తీసుకోండి, చాలా మానస సంచరరే హే మనస బ్రహ్మని గురించి ఆలోచించు అంటున్నారు. తర్వాత నాలుకకి చెప్తారు, పిబరే రామరసం రసనే. ఓ నాలుక, ఆ రామరసాన్ని తాగే, ఏవేవో తాగుతుంటావు అని చెప్పి చూడండి. కాబట్టి ఇట్లా మనస్సుని అనేలాగి అప్పుడు ఏం చేయాలంటే అన్ని భగవంతుడా ఈ మనస్సు ఇట్లా చంచలం కాకుండా చెయ్యి, అన్నిటిని ఆయన పట్టుకోవాలి. మనకు ఒక యాంకర్ కావాలి, లంగరు కావాలి. ఆ లంగర్ ఉంటే మనసు ఆడకుండా ఉంటుంది. ఏంటి ఆ లంగరు? లోకంలో ఏది పట్టుకున్నా కూడా ఆడిపోతాం. ఒకటి అనంతుడు, పరిపూర్ణుడు, సర్వేశ్వరుడైనటువంటి ఆ భగవంతుడిని పాదాలని పట్టుకోవాలి. పట్టుకొని ఆయన్ని ఇది ప్రార్థిస్తుండాలి. అవి ఇవ్వు అని అడటం కాదు. ఇవన్నీ ఇచ్చావు, నాకు ఇచ్చినవి చాలు, నువ్వు చాలా చక్కగా నన్ను చూసుకుంటున్నావు, నాకు మనశ్శాంతి కావాలి. అందుకనే లోకంలో అందరికీ అన్నీ ఉన్నా కూడా మనశ్శాంతి లేదంటారు. ఎందుకంటే నువ్వు మనశ్శాంతి కావాలని అడగట్లేదు భగవంతుడి దగ్గర. ఇవన్నీ అడిగి చేర్చుకున్నావు. ఇప్పుడు వాటన్నిటినీ భగవంతుడు ఏం చెప్తాడంటే వాటన్నిటినీ నాకు వదిలేసే అంటాడు. సర్వధర్మాన్ పరిత్యజ్య ప్రజహారి యదా కామాన్ అని గీతలో ఉపదేశాలు. అప్పుడు మనకు వదిలేయటానికి కష్టం. ఆస్తుల మీద మమకారం వదలం, వ్యామోహం, పిల్లలు మనవళ్ళు వీటి మీద వదలం, కుటుంబం మీద వదలం, ఇట్లాగే పట్టుకొని ఉంటాం. ఎంతకాలం పట్టుకొని ఉంటావు? పట్టుకొని ఉండలేవు ఎంతకాలం. ఈ శరీరం పోతుంది కొంతకాలమే, మళ్ళీ జన్మిస్తావు, మళ్ళీ ఇదే కథ మొదలవుతుంది. కాబట్టి ఈ విషయాన్ని నా మీద నిలపాలి, మనస్సుని అన్ని వైపుల నుంచి లాగి నా వైపు నిలపాలని ఈ విషయాన్ని, ఈ మనస్సుని నిగ్రహపరిచేటువంటి ఈ విషయాన్ని నా శిష్యులైనటువంటి సనత్కుమారులు ఉన్నారే, బ్రహ్మకుమారులు నలుగురు, వాళ్ళకి నేను ఇదే ఉపదేశించాను. మనోనిగ్రహం అంటే ఇంత మాత్రమే అని. ఇలా చెప్పంగానే ఉద్ధవుడు వెంటనే ప్రశ్నిస్తున్నాడు. ఏం ప్రశ్నిస్తున్నాడు? యదాత్ ఉద్ధవ ఉవాచ యదాత్వం సనకాదిభ్యః ఏన రూపేణ కేశవ యోగమాదిష్టవానేతద్ రూపమిచ్చామి వేదితుం. వెంటనే ఉద్ధవుడికి ఒక ఉత్సాహం వచ్చేసింది. సనకాదులక ఎప్పుడు ఉపదేశించావు నువ్వు? ఏ రూపంలో ఉండి ఉపదేశించావు? ఇప్పుడు ఇక్కడ కృష్ణుడుగా ఉన్నావు. నువ్వు సనకాదుల కంటే వాళ్ళు ఎప్పుడో మొదట్లో పుట్టారు, బ్రహ్మదేవుడు మానసపుత్రులు. ఓ కేశవ, ఏ రూపమును ధరించి ఎప్పుడు ఎక్కడ ఎందుకు వాళ్ళకు ఉపదేశించావు నువ్వు? ఆ విషయాన్ని నాకు చెప్తావా? నాకు వినాలని ఆశగా ఉంది అని అడిగాడు. చూడండి, అడిగితే దానికి భగవంతుడు వచ్చే వారం బదులు చెప్పడం మొదలు పెడతాడు. ఆ బదులే ఉద్ధవ గీతలో వచ్చేటువంటి మరొక చిన్న గీత, హంస గీత. ఆల్రెడీ మనం 2 గీతలు చూసాం. ఓకే, దత్తాత్రేయ గీత చూసాం, తర్వాత ఇంకొకటి ఏంటి చూసాం, రెండు గీతలు. ఇంకొకటి ఏంటి, ఇంకోటి గీతం కాదు, ఉపదేశం. అది నిమి చక్రవర్తికి నవయోగుల యొక్క ఉపదేశం విన్నాం. చూసారా, ఉద్ధవ గీతలో మధ్యలో ఇట్లా చిన్న చిన్న కథలన్నీ వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు హంస గీత అనేటువంటిది వచ్చే సత్సంగంలో మనం మొదలుపెట్టి విందాం. భగవంతుడి యొక్క ఉపదేశం అదంతా. ఓం
ॐ आनन्दम् ॐ आनन्दम् ॐ मङ्गलम् ओङ्कारमङ्गलम् ॐ मङ्गलं गुरुपादमङ्गलम् ॐ मङ्गलम् ओङ्कारमङ्गलम् ॐ मङ्गलं गुरुपादमङ्गलम् ॐ मङ्गलम् ओङ्कारमङ्गलम् ॐ मङ्गलं गुरुपादमङ्गलम् ॐ मङ्गलं गुरुपादमङ्गलं गुरुपादमङ्गलम् लोकाः समस्ताः सुखिनो भवन्तु लोकाः समस्ताः सुखिनो भवन्तु लोकाः समस्ताः सुखिनो भवन्तु ॐ शान्तिः 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 हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ हरि ओम तत्सत्।